మేడం, హ్మ్. ఐయుఐకి పేషెంట్ రెడీగా ఉన్నారు. అవునా? సరే వస్తున్నా. ఫస్ట్ నీకు చెప్పాలి కదా ఐయుఐ అంటే ఏంటో. ఐయుఐ అంటే ఇంట్రా యూట్రైన్ ఇన్సెమినేషన్. భర్త కణాలని ప్రాసెస్ చేసి గర్భసంచిలోకి పంపించడాన్ని మనం ఐయుఐ అని అంటాం. ఇది ఎవరికి అడ్వైస్ చేస్తాం అంటే అన్ఎక్స్‌ప్లెయిన్డ్ ఇన్ఫర్టిలిటీ ఉన్నా కానీ, స్పెర్మ్ పారామీటర్స్ రిలేటివ్‌గా తక్కువగా ఉన్నా కానీ, నెంబర్ ఆఫ్ ఓఐటీఐ సైకిల్స్ అయిన వాళ్ళకి కానీ ఐయుఐ అడ్వైస్ చేస్తాం. సో ఇది ఐయుఐ అడ్వైస్ చేయాలంటే ఏం పారామీటర్స్ అనేవి మనం చూసుకోవాలి. అంటే 2 ట్యూబ్స్ ఓపెన్ ఉన్నాయా లేవా అనేది ఒకటి. అండ్ హస్బెండ్ స్పర్మ్ మినిమం 10 మిలియన్ కౌంట్ అండ్ 20% మొటిలిటీ ఉందా లేదా అనేది. అండ్ ఓవులేషన్ అవుతుందా లేదా, అండం మంచిగా పెరుగుతుందా, విడుదలవుతుందా, ఈ 3 పారామీటర్స్ మనం చెక్ చేసుకోవాలి ఐయుఐకి వెళ్ళే ముందు. సో ఈ ప్రాసెస్ ఎలా చేస్తారు? ఐయుఐ ట్రిగ్గర్ ఇంజెక్షన్ ఇచ్చాక మనకు 24 అవర్స్ నుంచి 48 అవర్స్ లోపు అండం ఎప్పుడైనా విడుదలవుతుంది. ఆ విడుదలైన టైంకి భర్త కణాలు కలెక్ట్ చేసి వాటిని ప్రాసెస్ చేస్తాం, అంటే సెంట్రిఫ్యూజ్ చేస్తాం. దాని మూలాన మంచి కణాలు అనేవి సపరేట్ అవుతాయి మనకి. అంటే గుడ్ యాక్టివ్ స్పర్మ్స్ ని మనం కలెక్ట్ చేసి వాటిని గర్భసంచి లోపలికని వదిలేస్తాం. అంటే అండం విడుదలైన దగ్గరికి మనం వదిలేస్తాం కాబట్టి మనకు ప్రెగ్నెన్సీ ఛాన్సెస్ అనేవి 15 to 20% మనకు ఇంక్రీజ్ అవుతాయి ఐయుఐలో. అండ్ ఇది పెయిన్ఫుల్లా కాదా అంటే అస్సలు పెయిన్ఫుల్ కాదు. మీరు కంగారు పడాల్సిన అవసరం లేదు.